ప్రభుత్వం వచ్చాక తిరుమల కొండలపై అపచారాలు పెరిగాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అన్నారు. తిరుమల కొండపై విచ్చలవిడిగా మద్యం బాటిళ్లు, బిర్యానీ దొరుకుతుంది అన్నారు. తిరుమల ప్రతిష్ఠ దెబ్బతినేలా బీఆర్ నాయుడు వ్యవహార శైలి ఉందన్నారు. తిరుమలలో ఏ అభివృద్ధి కనపడటం లేదు అన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని బర్తరఫ్ చేయాలి అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. కాంటాక్ట్ ఉన్నటువంటి వ్యక్తి అనేటటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఏ రకంగా బీఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అంతేకాకుండా టీటీడీ అనేటటువంటిది ఒక మహాపుణ్యక్షేత్రం. అక్కడ వెంకటేశ్వర స్వామికి సేవ, ఆయన భక్తి పారవస్యంలో ఉండేటటువంటి వారిని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ పనిచేసేటటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినా కూడా అతనికి ఎలాంటి కాండక్ట్ ఉంది అనేటటువంటి సర్టిఫికేట్ అడిగేటటువంటి పరిస్థితుల్లో ఇన్ని నిజాలు బయటకు వచ్చినప్పటికీ, ఇంత ఘోరంగా వ్యవహరించినప్పటికీ ఆయనే ఒప్పుకొని మాకు 30 సంవత్సరాలుగా బంధాలు ఉన్నాయని నిర్లజ్జగా మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తిని ఇంకా టీటీడీగా చైర్మన్గా కొనసాగించడం వల్లనే మహాపుణ్యక్షేత్రంలో ఇన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయనేటువంటి క్వశ్చన్ ఏ హిందూ మనసులోనైనా రాకుండా ఉంటుందా అని అడుగుతున్నాను నేను. ఈరోజు ఈ బీఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా టీటీడీ చైర్మన్గా రిజైన్ చేయించాలా, తీసేయాలా అనేటటువంటి నినాదంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకెళ్తుంది. అదే విషయం మీదనే మేము కౌన్సిల్లో కూడా డిమాండ్ చేస్తామని తెలియజేస్తాం. మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, అసలు మా పార్టీకి కూడా సంబంధం లేదు. ఇది 2 మీడియా సంస్థల అధినేతల మధ్య జరిగే యుద్ధంలో మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు, మమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారని చెప్పి నేను చెప్తా ఉన్నా. సోషల్ మీడియాలో లీకులు ఇచ్చింది మీరు, అది బయటకు వచ్చిన తర్వాత ప్రజలు వాడుకుంటారు, దాన్ని ప్రజలు ఫార్వర్డ్ చేసుకున్నారు. మా పార్టీకి ఏం సంబంధం చెప్పి అడుగుతారు. కానీ మీరు చేసిన కుట్రలు, మీ దుర్మార్గాలు బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్షంగా మేము పోరాటం చేయడంలో న్యాయం ఉంది. కాబట్టి హిందువుల మనోభావాల తరఫున, హిందువుల తరఫున మేము ఫైట్ చేయడానికి ముందుకు వచ్చామని చెప్పి చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క కుమ్ములాటలు ఏదైతే మనందరం కూడా చూసాం, గతంలో ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని వెనక నుంచి పట్టుకుంటానని ఒక మాట వీడియోలు కాకుండా ఆడియో బయటకు వచ్చిన దానికే మేము రిజైన్ చేయించిన పరిస్థితి గత ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి అడుగుతున్నా. అదే వ్యక్తిని మీరు మళ్ళీ జనసేనలో చేర్చుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు ఆలోచించిన ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం. ఆయనేమో జనసేనలో చేర్చుకున్నారు, ఆగా టీటీడీ చైర్మన్ ఏకంగా వీడియోలు, ఆడియోలు అన్నీ బయటకు వచ్చే పరిస్థితి. ఈరోజు ఇవన్నిటినీ మీరు పక్కన పెట్టి ఇంకా చైర్మన్ కొనసాగిస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం. మీరు హిందువులు మొత్తానికి కూడా ఇంత లేట్ చేసినందుకే క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. కానీ తిరుమల దేవస్థానం పవిత్రతని కాపాడాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కాకపోతే దీని మీద మళ్ళీ కార్యాచరణ రూపొందించుకొని ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్తా ఉన్నాం.